హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు మా హస్బెండ్ ఏమనుకుంటాడంటే ఒక 1 వీక్ సరిపోయిన వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తాడు. దాంట్లో గోంగూర ఉంటుంది, ఇంకా మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే మనం కరెక్ట్గా మిడిల్లో నాన్ వెజ్ లాంటివి తెచ్చుకోకుండా వండుకుంటే అది 1 వీక్ సరిపోతాయి. కానీ మనం నాన్ వెజ్ అది ఇది తెచ్చుకోవడం, ఇంకా మధ్యలో అంటే కర్రీస్ కాకుండా పచ్చళ్ళు చేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ పాడైపోతాయి కదా. అట్లనే అన్నమాట ఈ గోంగూర. ఏమైందంటే ఇది తీసుకొచ్చిన కాంచి ఒక్కసారి గోంగూర చికెన్ అయితే చేసినాను. ఇంకా దీన్ని ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టినాను. ఇప్పుడు సడన్గా తీసేసరికి ఏమైందంటే మొత్తం పాడైపోయి ఉన్నది. సరే అని చెప్పేసి దాంట్లో నుంచి అయితే మంచి మంచి ఆకులను అయితే సెపరేట్ చేస్తున్నాను. నా వెజిటేబుల్స్లో ఎక్కువగా మిగిలిపోయే ఐటెం ఏదైనా ఉందంటే అది ఇదే, మన బెండకాయలే. ఎందుకో నాకు దీన్ని చూస్తే అస్సలు వండబుద్దే కాదు. ఈ వీక్లో ఏమైందంటే ఒక 3 టైమ్స్ దీన్ని క్లీన్ చేయడం, పక్కన పెట్టడం, అంటే నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి అట్లనైతే గడిచిపోయింది. కానీ 3 టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయడం, ఇదే గడిచిపోతుంది. ఇంకా లాస్ట్కి ఏమైందంటే వెజిటేబుల్స్ అన్నీ ఖతమైపోయినాయి. ఇంకొన్న వాటిలోనే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు రెండింటినైతే మన పురావస్తు తవ్వకాలలో బయటికి తీసినట్టు తీయడం అయితే జరిగిందనమాట. కానీ నిజం చెప్పను, ఒకప్పుడైతే చాలా టైం ఉండేది, కానీ తినడానికి అస్సలే ఫుడ్ లేకుండే. కానీ ఇప్పుడు చాలా ఫ్రిడ్జ్ నిండా ఐటమ్స్ ఉంటాయి, కానీ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. అప్పటికప్పుడు ఏదో ఒకటి గబగబా చేసేసుకొని తిని వెళ్ళిపోవడం ఇట్లనే జరుగుతుంది. మీకు నచ్చని ఐటెం ఏదైనా ఉండి మీరు దాన్ని ఎక్కువగా పడేసినది ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.